హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఎప్పటిలాగానే మన మార్కెట్లు నేల చూపులే చూసాయి. గ్లోబల్ మార్కెట్స్లో ఎంత పాజిటివ్ ట్రెండ్ ఎమర్జ్ అవుతున్నా కానీ మన మార్కెట్లో మాత్రం ఆ పాజిటివ్ ట్రెండ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఎక్కడ కూడాను. అక్రాస్ బోర్డు ఈరోజు అయితే స్మాల్ క్యాపు, మిడ్ క్యాపు, బ్యాంకింగ్ స్టాక్స్, వేర్ ఎవర్ యు గో అక్రాస్ బోర్డ్. సో అన్ని సెక్టార్స్లో కూడా ఈరోజు సెల్ ఆఫ్ చూసాం. ఎస్పెషల్లీ చూడాలంటే ఆఫ్టర్నూన్ 1 o'clock తర్వాత, అంటే ఈరోజు యాక్చువల్గా 11 నుంచి 2 o'clock వరకు కంటిన్యూస్గా మార్కెట్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్నట్లు కనపడ్డప్పటికి కూడా 1 o'clock తర్వాత, స్పెషల్లీ 1:15 తర్వాత కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ డేలో దగ్గర క్లోజ్ అయింది. సో బేసిక్గా ఈరోజు మార్కెట్ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది అనుకోండి. ఆల్మోస్ట్ 2 hours. సో 23,345 ఆ లెవెల్స్లో హై ఫామ్ చేస్తూ అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకున్న మార్కెట్. సో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి 1:15 తర్వాత కంటిన్యూస్గా స్లైడ్ అయ్యి డే లో దగ్గర, సో మార్నింగ్ అవర్స్లో ఫామ్ చేసిన డేలో 23,120 లెవెల్స్లో ఉంటే, ఆఫ్టర్నూన్ సెషన్లో ఫామ్ చేసిన డేలో వచ్చేసేసి 23,060. సో నిఫ్టీ అయితే 115 పాయింట్ల నష్టంతో 23,090, అంటే 23,100 మన టిపికల్ లెవెల్ 23,100 బేసిక్ సపోర్ట్ లెవెల్ కంటే బిలోలో క్లోజ్ అయింది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ 239 పాయింట్ల నష్టంతో 48,349 దగ్గర. అట్లానే నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చేసేసి 1.6% డౌన్ అవుతూ 867 పాయింట్లు డౌన్ తోటి 53,231 దగ్గర. అట్లానే బిఎస్సి చూస్తే సెన్సెక్స్ వచ్చి 329 పాయింట్ల నష్టంతో 76,190 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే ఈరోజు సెన్సెక్స్లో 1:2, ప్రతి ఒక్క స్టాక్ అడ్వాన్స్ అయితే 2 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అట్లానే నిఫ్టీలో కనుక అడ్వాన్స్ డిక్లైన్స్ కనుక చూస్తే ఇంతకంటే అంటే 3:5. సో ప్రతి 3 స్టాక్స్కి 5 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అంటే 18 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 31 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. సో ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్స్ చూస్తే హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. సో ఇవి టాప్ గెయినర్స్గా ఉంటే, టాప్ లూజర్స్గా వచ్చేసేసి డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 5%, ట్రెంట్, సో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 1 week నుంచి డౌన్ ట్రెండ్లోనే నడుస్తుంది. ట్రెంట్ ఆల్మోస్ట్ 4% డౌన్ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా 3%, అదానీ ఎంటర్ప్రైజెస్ 3%, భారత్ పెట్రోలియం బీపీసీఎల్ నిన్న పాజిటివ్గా క్లోజ్ అయిన బీపీసీఎల్, సో ఈరోజు ఆల్మోస్ట్ 3% తోటి నెగిటివ్గా క్లోజ్ అయింది. అట్లానే సిప్లా వచ్చేసేసి 2.75%. సో ఇవి పాజిటివ్గా నెగిటివ్గా నిఫ్టీలో మూవ్ అయిన స్టాక్స్. ఈరోజు ట్రేడ్లో ట్రెండింగ్ స్టాక్స్ అంటే ఏ స్టాక్స్ ఎక్కువగా ట్రేడ్ అయినాయి సో అని చూస్తే, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 4.8% నష్టంతో ఈరోజు ట్రేడ్ అయింది. సో రిజల్ట్స్ బ్యాడ్గా రావడంతో డాక్టర్ రెడ్డీస్ అనేది ఈరోజు నెగిటివ్ దీంట్లో క్లోజ్ అయింది. అట్లానే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడాను 3% నెగిటివ్ తోటి ఈరోజు 33.5 దగ్గర క్లోజ్ అయింది. అట్లానే బీపీసీఎల్ కూడా 2.9% నష్టంతో 263 రూపాయల దగ్గర ఈరోజు ఎక్కువగా ట్రేడ్ అయిన స్టాక్స్ ఇవి. సో హై ట్రెండింగ్ స్టాక్స్ ఇవి. అట్లానే కేఫిన్ టెక్నాలజీస్, మనం రీసెంట్గా వన్ ఆఫ్ ద వీడియోలో కూడాను మనం కేఫిన్ టెక్నాలజీస్ గురించి, ఆ లెవెల్స్ గురించి, ఎక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో ఈరోజు పాజిటివ్గా, మార్నింగ్ అయితే ఒకనొక టైంలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 10% అబోవ్లో ట్రేడ్ అయిన స్టాక్ కేఫిన్ టెక్నాలజీస్ క్లోజింగ్ సమయానికి 5.3% గెయిన్స్ తోటి 1164 దగ్గర క్లోజ్ అయింది. అట్లానే సిన్జిన్ ఇంటర్నేషనల్, సో ఇది కొన్నాను రిజల్ట్స్ డిస్కౌంట్ చేస్తూ సుమారుగా 800 రూపాయల దగ్గర ఈరోజు ట్రేడ్ అయింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో పాజిటివ్ సంకేతాలు ఉన్నప్పటికీ, సో అంటే ఎకనామిక్ ఇండికేటర్స్లో డాలర్ ఇండెక్స్లో కానీ, లేదంటే క్రూడ్ ఆయిల్ కూడా సాఫ్ట్గా అయింది. అట్లానే డాలర్ ఇండెక్స్ కూడా సాఫ్ట్గా అయింది. బాండ్ ఈల్డ్స్ కూడాను, US 10-year బాండ్ ఈల్డ్స్ కూడాను అంత రైజ్ అవ్వలేదు, అంటే కూల్ ఆఫ్ అవుతూ ఉన్నాయి. అయినా కూడా మన మార్కెట్స్లో సెల్ ఆఫ్ మాత్రము కంటిన్యూ అవుతూనే ఉంది. ఎఫ్ఐఐస్ ఏదో భయాలతోటి, సో మొన్నటి వరకు ఎఫ్ఐఐస్ మార్కెట్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉందని చెప్పి అనుకున్నాము. కానీ సో దాన్ని దాటి వేరే ఏదో భయాలు వాళ్ళల్లో
ఉన్నట్టుగా తెలుస్తుంది. మామూలుగా మనం ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి మనీ తీసుకొని రావాలంటే కంపెనీస్ మీద హోపు, అంటే కంపెనీస్ ప్రాపర్గా గ్రో అవుతాయి, లేదంటే ఇండియన్ ఎకానమీ ప్రాపర్గా గ్రో అవుతుంది, అంటే అనుకున్న దీంట్లో గ్రో అవుతుంది, సో అనే ఉద్దేశంతో మనము ఇన్వెస్ట్ చేస్తాము. అట్లానే ఎఫ్ఐఎస్ కూడా అదే రీతిలో అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఈరోజు గత 4 నెలలుగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలలు చూస్తే జనవరిలో స్పెషల్గా అక్టోబర్లో స్టార్ట్ చేసిన సెల్లింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. మన మార్కెట్స్ 52 వీక్స్ హై దగ్గర ఉన్నప్పుడు 26,300 లెవెల్స్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన సెల్లింగ్ ఎఫ్ఐఎస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ మంత్లో అయితే ఆల్మోస్ట్ 65,000 కోట్లు, నిన్నటి ట్రేడింగ్ డేతో మనం కనుక చూస్తే ఆల్మోస్ట్ 65,000 కోట్లు వాళ్ళు సెల్ చేశారు. వీటి వెనక వీళ్ళ భయాలు ఏంటి అని చూస్తే కనుక మనకి 2-3 విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. సో ఒకటి, బడ్జెట్లో ఏదైనా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి ఏదైనా డెసిషన్ తీసుకుంటారా అని చెప్పేసి మొన్నటి వరకు ఆ భయాలు ఉన్నాయి అనుకున్నాము. కానీ సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ క్లారిఫై చేసింది. ఏది అటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మేము ఇటువంటి స్ట్రక్చరల్గా ఏ చేంజెస్, ట్యాక్స్ స్ట్రక్చరల్ చేంజెస్ ఏమీ తీసుకురాము, ఏమీ చెయ్యము అని చెప్పేసేసే నోట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో అయినా కూడాను నిన్న కానీ ఈ రోజు కానీ సెల్లింగ్ ఆగలేదు, కంటిన్యూ అవుతానే ఉంది. అట్లానే మన మార్కెట్, మన ఎకానమీ మీద ఏదైనా గ్రోత్కు సంబంధించి ఏదైనా భయాలు ఉన్నాయా అని చెప్పేసి మొన్నదాకా అనుకున్నాము. కానీ మన ఎకానమీ అనేది గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది మనకు కనిపిస్తూనే ఉంది. సో మన ఎకానమీయే ఎమర్జింగ్ మార్కెట్స్లో, ఈఎమ్స్లో, వరల్డ్లో ఎమర్జింగ్ మార్కెట్స్లో మనది వన్ ఆఫ్ ద బెటర్ గ్రోయింగ్, అదర్ దాన్ చైనా తీసుకున్నా, లేదంటే ఏ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ తీసుకున్నా సరే మన ఎకానమీయే గ్రోత్ పాత్లో ఉంది. సో అది కూడా ఇది లేదు. ఇంకా పోతే సో మిగిలింది ఒకటి అనుకోవచ్చు. ఏంటంటే ట్రంప్ అధికారంలోకి వస్తే కనుక అమెరికా ఫస్ట్, అంటే అమెరికన్ కంపెనీస్కి ఎంకరేజ్ చేస్తాడు, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వెళ్తున్నాడు. కాబట్టి ఆ అమెరికా ఫస్ట్ అనే భాగంలో అమెరికా ఎకానమీ బూస్ట్ అవుతుంది, అమెరికన్ కంపెనీస్ మంచిగా పర్ఫామ్ చేస్తాయనే ఉద్దేశం మీద సో ఈ మనీ అంతా అవుట్ఫ్లో అవుతూ అమెరికన్ ఎకానమీలోకి బూస్ట్ అవుతుందేమో అనేది ఒక చిన్న ఇది. సో ఇది చిన్న గెస్ మాత్రమే, తెలియదు వాళ్ళ మైండ్స్లో ఏముంది అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. బట్ వాళ్ళు మాత్రం రిలెంట్లెస్గా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నారు. సో ఎక్కడ వాళ్ళ సెల్లింగ్ అనేది ఎక్కడ ఆగట్లేదు. అయితే మనకి రీసెంట్గా కనుక చూస్తే ఏ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడాను మనకి నెగిటివ్గా లేవు. సో అన్నీ అట్లీస్ట్ స్టేబుల్గా ఉన్నాయి. సో ఈ దీంట్లో మన మార్కెట్స్లో కనీసము ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కానీ, లేదంటే ఒక అప్ మూవ్ కానీ రావాల్సిన డ్యూ ఉంది. సో మనకి ఆల్మోస్ట్ జనవరి మంత్ స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ వీక్ నుంచి మన మార్కెట్స్ కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అవుతూ వస్తున్నాయి కదా. ఏదో ఒక టైంలో మన మార్కెట్లో కంపల్సరీ బయ్యింగ్ ఎమర్జ్ అవ్వాల్సిందే. ఎందుకంటే షార్ట్ కవరింగ్ దీంతో అయినా సరే మన మార్కెట్స్ ఒకసారి అప్ మూవ్ తీసుకోవాలి. పైగా మనము మంత్ ఎండ్ లాస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ వీక్ క్లోజింగ్ ఉంది. సో మన జనవరి కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయాలి కదా నెక్స్ట్ వీక్. ఏదైనా రోల్ ఓవర్స్ చేసుకున్నా కూడాను, ఫిబ్రవరి మంత్కి ఏదైనా రోల్ ఓవర్స్ చేసుకున్నా కూడాను ఈ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసుకొని ఫిబ్రవరి మంత్కి రోల్ ఓవర్స్ చేసుకోవాలి. సో ఆ టైంలో అయినా సరే, షార్ట్ కవరింగ్ టైంలో అయినా సరే మన మార్కెట్స్ ఒకసారి అప్ మూవ్ తీసుకోవాల్సిన డ్యూ ఉంది. సో అది మండే జరుగుతుందా, ట్యూస్డే జరుగుతుందా, లేదంటే ఎప్పుడు ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిందే. అట్లానే బడ్జెట్కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్, ఏదైతే మనకు ట్యాక్స్కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ కానీ, అదర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడాను ఒకసారి మార్కెట్లో ప్లే చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవేమీ మార్కెట్లో ఇప్పటి వరకు ప్లే అవ్వట్లేదు. సో మార్కెట్లో కంటిన్యూస్గా మనకి ప్రతిరోజు సెల్ ఆఫ్. ఈరోజు అయితే స్పెషల్లీ మార్నింగ్ అవర్స్లో ఒక మంచి స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చిన నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ అయితే 300 అబోవ్ లెవెల్స్ ట్రేడ్ అవుతూ, అట్లానే బ్యాంక్ నిఫ్టీ 800 లెవెల్స్ అబోవ్ 48,800 లెవెల్స్, అట్లానే నిఫ్టీ 23,300 అబోవ్ లెవెల్స్ ట్రేడ్ అవుతూ స్ట్రాంగ్గా. సో ఒక్కసారిగా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మళ్ళీ రిస్క్ ఆన్ ఎవర్షన్, అంటే మండే ఏదో జరగబోతుందనే ఏం జరుగుతుందో తెలియదు. సో కంటిన్యూస్గా సెల్ ఆఫ్ మాత్రం నడుస్తూ ఉంది. సో అక్రాస్ బోర్డు ఈరోజు అయితే స్మాల్ క్యాప్ 2% డౌన్ అయింది. సో మిడ్ క్యాప్ అట్లీస్ట్ 1.6% డౌన్లో ఆగిపోయింది. అయితే ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసినవి మాత్రము నిఫ్టీ, ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్. సో నిఫ్టీ, ఐటీ నిన్న అట్లానే పాజిటివ్గా నిఫ్టీకి సపోర్ట్ ఇచ్చింది. నిన్న బ్యాంక్ నిఫ్టీ స్లైట్ నెగిటివ్తో క్లోజ్ అయినా కూడాను నిఫ్టీకి ఐటీ సెక్టార్, ఐటీ ప్యాక్ సపోర్ట్ తోటి నిన్న నిఫ్టీ స్ట్రాంగ్గా
అట్లీస్ట్ 50 పాయింట్స్ ప్లస్ తోటి నిన్న క్లోజ్ అయింది. కానీ ఈరోజు మనం చూస్తే 340 లెవెల్స్ నుంచి కూడాను కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ మన సపోర్ట్ లెవెల్ ఏదైతే మనం అనుకుంటున్నామో 23,100 ఆ సపోర్ట్ లెవెల్ కంటే ఈరోజు బిలో వచ్చి ఫైనల్ క్లోజింగ్ అయింది. ఓకే, సో చూద్దాం రేపు మండే మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాము. మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాటి మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మన లెవెల్స్ ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తున్నాయి, మనకి ఏ విధంగా మండేకి లెవెల్స్ చూసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఇది నిఫ్టీ చార్ట్ చూస్తే సో ఈ రోజంతా కూడాను 23,300 నుంచి 23,050, సో ఈ రేంజ్లోనే ఎక్కువ ట్రేడ్ అయింది. సో కంటిన్యూస్గా ఈ రేంజ్లోనే మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్లో వచ్చిన ఫాల్ మాత్రం 12 తర్వాత వచ్చిన ఫాల్ మాత్రము కంటిన్యూస్గా హెవీగా ఫాల్ అయింది. ఇది సో బాగా సెల్ ఆఫ్ అయింది. సో ఇప్పుడు లోయర్ లెవెల్స్లో క్లోజ్ అయింది కాబట్టి సో మనకి సపోర్ట్ వచ్చేసేసి 23,100 బ్రీచ్ చేసి లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి మనం 23,100 సపోర్ట్గా తీసుకోలేం. సో మనకు నెక్స్ట్ సపోర్టు మనం చూడాల్సిన సపోర్ట్ ఏంటంటే 22,980. సో 22,980 బ్రీచ్ అవునంతసేపు అంటే 23,000 అప్రాక్సిమేట్గా చెప్పాలంటే, రౌండ్ ఫిగర్ చెప్పాలంటే 23,000 బ్రీచ్ అవునంతసేపు మనకి అట్లీస్ట్ అంతవరకు సపోర్ట్ ఉంటుంది. 23,000 బ్రీచ్ అయితే కనుక 22,700 అట్లానే 22,600 అది చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో 23,000 అనేది లోయర్ లెవెల్, 23,300 ఇది మాత్రం ఈ లెవెల్ యాజ్ డీజ్గా అంతే ఉంది. 23,300, 23,350 ఈ లెవెల్ యాజ్ డీజ్గా అంతే ఉంది. సో అప్పర్ సైడ్ 23,300, లోయర్ సైడ్ 23,000. సో ఇది రేపటికి అంటే మండేకి మనం చూడవలసిన లెవెల్స్. అట్లానే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ ఇంచుమించు అదే రేంజ్. మనకు కనుక ఒకసారి మనము చార్ట్ చూస్తే ఈరోజు ట్రేడ్ అయింది 48,850 నుంచి 48,850 హయ్యర్ సైడు, 48,200 లోయర్ సైడు. సో ఆల్మోస్ట్ 600 పాయింట్ రేంజ్లో ఈరోజు మూవ్ అయింది. సో ఇప్పుడు 48,349 మీద క్లోజ్ అయింది. మనకి నిన్న అనుకున్న సపోర్టు 48,450. సో ఇప్పుడు మనం ఆ సపోర్ట్ని, ఎందుకంటే ఆ సపోర్ట్ కంటే బిలో క్లోజ్ అయింది కాబట్టి మనం ఆ సపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచలేం. సో మనం దాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకోవటం అంటే 22వ తారీఖు ఫామ్ చేసిన లో 48,080. సో నెక్స్ట్ మనకి సపోర్ట్ చూడాలి అంటే 48,080 అంటే 260 పాయింట్లు, 270 పాయింట్లు లోయర్ సైడు. హయ్యర్ సైడ్ వచ్చేసేసి గత రెండు రోజుల నుంచి 48,800 అనేది స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ చూపిస్తుంది. సో మనము ఒక చిన్న లైన్ డ్రా చేసుకుందాము ఈ లెవెల్ దగ్గర 48,840 లేదా 48,800 అనుకోవచ్చు. సో 48,800 అనేది ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. 48,080 అనేది ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ అవుతుంది. సో ఈ రెండు ఇంతకుముందు మనకి 49,350 నుంచి 47,900. సో ఇది బ్రాడర్ రేంజ్. సో ఇప్పుడు రేంజ్ తగ్గిపోయింది. సో ఇంతకుముందు కంటే ఇప్పుడు కాంట్రాస్ట్ అయింది. రేంజ్ అనేది ఇంతకుముందు 1,500 పాయింట్ల రేంజ్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ గత మూడు రోజుల నుంచి 600 పాయింట్ల రేంజ్లో కదలాడుతుంది. సో ముందు ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఇదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే మనం నెక్స్ట్ ఏ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుంది అనేది మనం అంచనా రావచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఇది ఈరోజు మార్కెట్కి సంబంధించిన విశేషాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ దిస్ వీడియో if it is useful to your friends and relatives, and please do not forget to subscribe the channel. Thank you.